ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి దిన మూల వాక్యముగా అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుకుందాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారయ్యుండిరి. ఎవడునూ తమకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. చూడండి ప్రియులారా, ఇక్కడ చదివినటువంటి లేఖన భాగంలో చక్కటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఏమిటి ఆ విషయం అని అంటే, విశ్వసించిన వారందరూ ఎలా ఉన్నారు అనే మాటలు ఇక్కడ లేఖనాల్లో మనం ధ్యానిస్తూ ఉన్నాం. విశ్వసించిన వారందరూ అంటే యేసుక్రీస్తు వారిని స్వంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారందరూ ఒక సంఘములో ఉన్నారు అని వాక్యం చూస్తున్నాం. అయితే ఒక సంఘములో ఉన్నటువంటి వారు ఎలా ఉన్నారనంటే ఒక్క ఆత్మ ఒక్క మనస్సు కలిగి ఉన్నారని వాక్యం చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం గమనిస్తే ప్రియులారా, 11వ అధ్యాయంలో చాలా స్పష్టంగా లేఖనం తెలియజేస్తూ ఉన్నది. మీలో కక్షలు కలవని నేను వినుచున్నాను అని అంటాడు ఆయన. మీలో విభేదాలు ఉన్నట్లుగా నాకు తెలియవస్తుందంటాడు ఆయన అపోస్తలుడైనటువంటి పౌలు. ఒక్క సంఘములో ఉండి ఒక్క బోధ వింటూ ఒక్క వాక్యముతో పాటు ఒక్క ఆత్మ కలిగినటువంటి మనము, ఒక కుటుంబం అని పిలువబడుతున్న మనము, ఒక సంఘము అని పిలువబడుతున్నటువంటి మనము విభిన్నమైనటువంటి మనస్తత్వాలు కలిగి ఉండకూడదు అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ ఆదిమ సంఘం ఎలా ఉన్నదో మనం అలా ఉండాలి. ఆదిమ సంఘం ఏం నేర్చుకున్నదో మనం అలా నేర్చుకోవాలి. ఆదిమ సంఘం ఎలా కొనసాగిందో అలా మనం కొనసాగాలి. అయితే ఆదిమ సంఘానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, ఏదైనా ఒకరు ఒక మాట చెబితే అందరూ ఒకే మాట మీద ఉండేవారు. ఏదైనా వాళ్ళు చేస్తే అందరూ ఒకే రకంగా చేసేవారు. వాళ్ళు ప్రార్థన చేసినా, ఆరాధన చేసినా, ఏదైనా కార్యక్రమాలు చేద్దామన్నా అందరూ ఒకే మాట మీద ఉండే వాళ్ళని లేఖనాలు మనం చూస్తున్నాం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. సహోదరులారా, మీరందరూ ఏక భావముతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. కక్షలు, పగలు, ద్వేషాలు, అసూయలు, ఒకరంటే ఒకరు పడకపోవడం, ఒకరంటే ఒకరికి గిట్టకపోవడం, ఒకరి ముందు ఒకరు హేళన చేసుకోవడము, ఒకరు హెచ్చుతగ్గులు చేసుకోవడము, ఇలాంటి భిన్నమైనటువంటి మనస్తత్వాలు కలిగి ఒక సంఘములో అలాగూ కొనసాగుట బహు కష్టము అని వాక్యం సెలవిస్తుంది. అది దైవ విరుద్ధమైనటువంటి కార్యాలు అని వాక్యం సెలవిస్తున్నాయి. మిమ్మల్ని వేడుకుంటున్నాను, బ్రతిమలాడుతున్నాను, అలాగూ జీవించగలరు. అలాగూ జీవించటం వలన మన మధ్యన మనస్పర్ధాలు వస్తాయి. సంఘం చెడిపోతుంది, సంఘం చీలిపోతుంది, సంఘములో మనస్పర్ధాలు వచ్చేస్తాయి. దాని ద్వారా దేవునికి అవమానము కలుగుతూ ఉన్నది. అలాంటి పని మీరు చేయకండి అని చెప్పి అపోస్తలుడైనటువంటి పౌలు వేడుకుంటున్నాడు. ఈరోజు ఒక సేవకునిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. వాక్యం వింటున్న ప్రియ సహోదర సహోదరి, దైవ సన్నిధిలో మనస్పర్ధాలు తీసుకురాకండి, హెచ్చు తగ్గులు తీసుకురాకండి, ఒకడు గొప్ప ఒకడు తక్కువైనటువంటి మనస్తత్వాలు కలిగి ఉండకండి. సంఘములో చిచ్చులు పెట్టకండి, సంఘములో మనస్పర్ధాలు తీసుకురాకండి. జీవగల దేవుని ఆలయములో మనస్పర్ధాలు, గొడవలు తలెత్తే పనులు చేయకండి అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుని లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అది తగదు ఒక క్రైస్తవులుగా మనకొని లేఖనాలు మనం చూస్తున్నాం. వారందరూ ఏక మనస్సుతో కలిగి ఉన్నారని వాక్యములు మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, వారందరూ ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరని మనం చూస్తున్నాం. వారందరూ ఏక మనసుతో వారికి కలిగిన దాంట్లో సమిష్టిగా వారు దేవునికి ఇచ్చేవాళ్ళట. వాళ్ళు ఇచ్చే విషయంలో కానీ, ఆరాధించే విషయంలో కానీ, దేవుని ఆరాధించడానికి వెళ్ళే విషయంలో కానీ, స్వాత ప్రకటించే విషయంలో కానీ, ఏ విషయాల్లోనైనా వారు ఎలాంటి భేదాలు లేకుండా ఉన్నారట. సంఘములో కుల భేదాలు ఉండకూడదు, సంఘములో మత భేదాలు రాకూడదు, సంఘములో ఒకడెక్కువ ఒకడు తక్కువ అని రాకూడదు. వాడు
కొత్తగా వచ్చిన వాడైనా, సంవత్సరాల తరబడి ఉన్నవాడైనా అందరూ సమానము అని, సమానత్వం కలిగిన వారై ఉండాలని ప్రియులారా దేవుని లేఖనాల్లో ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, ఆ విధంగానే మనం గమనించినట్లయితే 1 పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులనై ఉండుడి. ఏక మనస్కులై ఒకరి కష్టాలు ఒకరు పాలు పంపులు పొందుకుంటూ, ఒకరి సుఖ దుఃఖములు వారు పాలు పంపులు పొందుకుంటూ సహోదర ప్రేమ కలిగి ఉండండి. ఎవరికైనా కష్టం కలిగిందా, ఎవరికైనా బాధ వచ్చిందా, ఎవరికైనా రోగం వచ్చిందా, ఎవరికైనా ప్రమాదం జరిగిందా, ఏదైనా ఇరుకుల్లో ఇబ్బందుల్లో వ్యాధుల్లో ఉన్నారా, వారితో పాటు మీరందరూ ఏక మనస్కులై ఉండుడి. ఎలాంటి భేదాలు లేకుండగా, ఎలాంటి కక్షలు లేకుండగా మంచి మనస్సు కలిగి ఉండుడి. ఇది ఆదిమ సంఘానికి ఉన్న గుణలక్షణాలు. ఈరోజు సార్వత్రిక సంఘముగా మనము కలిగి ఉండవలసినటువంటి గుణలక్షణాలు. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఆదిమ సంఘంలో ఎన్ని సంఘాలు విస్తరించి వ్యాపించి అభివృద్ధి చెందిన ఏక మనస్కులై ఉన్నారు, ఏక బోధ కలిగి ఉన్నారు, ఏక స్వరమును కలిగి ఉన్నారు, ఏక ప్రార్థన జీవితాన్ని, ఏక బోధన కలిగి ఉన్నారు. ఈనాడు సాతానుడు వీటన్నిటిని చెడగొట్టి పాడేశాడు. కనుక ప్రియ సహోదర సహోదరి, నీ సంఘములోనైనా, సార్వత్రిక సంఘాన్ని పక్కన పెడితే నీవున్న నీ సంఘములోనైనా ఏక మనస్సు కలిగి ఉండాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. నువ్వు ఉండగలిగితే ఇతర సంఘాలతో నువ్వు ఉండగలుగుతావు. నువ్వు ఉండగలిగితే ఇతర సంఘాలను మార్చగలుగుతావు. ఇతర సంఘాల పట్ల నీకు ఆసక్తి కలుగుతుంది. కనుక మొదటిగా మనము ఆ ప్రయత్నము చేద్దామనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాల్లో మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. చూడండి, ఇర్మియా ప్రవచన గ్రంథం 32వ అధ్యాయము 39వ వచనాన్ని చదువుకుందాం. మరియు వారికి వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. వారికి నిత్యము మేలు కలుగుటకై, నిత్యం మేలు కలగాలంటే మనలో కక్షలు ఉండకూడదు. మనకు కానీ మన పిల్లలకు కానీ క్షేమము కలగాలనంటే మనస్పర్ధాలు, వివాదాలు ఉండకూడదు, హెచ్చు తగ్గులు ఉండకూడదు. సమానత్వము, ఏక మనసు, ఏకాత్మ కలిగిన వారై ఉండాలి. కొందరు బలవంతులు ఉంటారు, కొందరు బలహీనులు ఉంటారు. బలవంతుడు కలుపుకపోవాలా. బలవంతుడు బలహీనులను హేళన చేయకూడదు, అవమానపరచకూడదు, చులకన చేయకూడదు. వాక్యం సెలవిస్తుంది, ఏక హృదయము, ఏక ఆత్మ, ఏక స్వభావము కలిగి ఉండాలి. విభిన్నమైన మనస్తత్వాలు మనలో ఉండకూడదు. అలాంటి జీవితం మనకు తగదని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రార్థన చేసినా, ఏ కార్యక్రమాలు చేసినా, ఏమి చేసినా అందరము కలిసి ఉందాం, అందరము కలిసి జీవించుదాం. సార్వత్రిక సంఘ గుణలక్షణాలను మనము కలిగి జీవించుదాం. అట్టి కృపా త్రియక దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుని నీకు వందనాలు. సార్వత్రిక సంఘ లక్షణాలు మాలో దయచేసి ఐక్యతను, ఏక మనస్సును మాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.